పర్యాటకం, అడ్వెంచర్ స్పిరిట్, జాతీయ సమైక్యత, విద్యా ఆరోగ్యం ప్రోత్సహించడం, పరిమితి మార్గాల్లో మిలియన్ల మంది యువతకు వారి ప్రయాణ సమయంలో సరసమైన ధరలకు స్థిరమైన ప్రాతిపదికతో సాహసయాత్రలు చేయించడం యూత్ హాస్టల్స్ లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ 35వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. సామాజిక అభివృద్ది సమస్యలపై యువతలో అవగాహన పెంపొందించడం యూత్ హాస్టల్స్ ప్రత్యేకత అని, యువతలో పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరగటానికి, విద్య, జీవన నైపుణ్యాలు పెరగటానికి యూత్ హాస్టల్స్ చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు. మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా యూత్ హాస్టల్స్ భీమవరం యూనిట్ దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద యూనిట్ గా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. యూత్ హాస్టల్స్ జాతీయ చైర్మన్ మనోజ్ జోహిరి, నేషనల్ వైస్ చైర్మన్ రబీ శంకర్ పాల్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద యూనిట్ గా భీమవరం యూనిట్ గుర్తింపు తెచ్చుకోవడం గొప్ప విశేషమని, మొదటి స్థానంలోకి రావడానికి మరింత ప్రయత్నం చేయాలని అన్నారు. అనంతరం 10 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన 100 మంది యూత్ హాస్టల్స్ ప్రముఖులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూత్ హాస్టల్స్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ వివిజే సోమరాజు, భీమవరం యూనిట్ చైర్మన్ డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ, భీమవరం యూనిట్ అధ్యక్షులు చిలుకూరి నరసింహరాజు, కన్వీనర్ గన్నాబతుల శ్రీనివాస్, కార్యదర్శి నందమూరి రాజేష్, కోశాధికారి బోండా శ్రీరామ్, పాండురంగారావు, భీమవరం యూనిట్ ఫౌండర్ ఆరేటి సత్యనారాయణ, చెరుకువాడ రంగసాయి, జానపాటి మధుసూదన్ రావు, భీమవరం యూనిట్ మాజీ అధ్యక్షులు మల్లినేడి తిరుమలరావు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వరరావు, తాళ్లపూడి గాంధీ, చీమల రవిపాల్, నరవ ప్రకాశ్రావు, సుభద్ర, కట్రెడ్డి సత్యనారాయణ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
achievement of our organization. As you know, YHI is an NGO which is working by the volunteers only. No one is the paid employed there. We are coming from the different section of the society and contributing for this organization to bring it forward. Definitely, today's young generation participation definitely boost up their family, their friends, become the member and put forward this organization. With these words, I would once again thanks to the organizers, the APSP, for giving such a good time and good chance to be a part of the witness of this beautiful program. Thank you very much. Jai Hind. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 35 సంవత్సరాల కాలేజ్ దీపాన్ని ఏదైతే చేసుకున్నామో ఈ ఫంక్షన్కి కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తులకి కూడా ఆ దర్శనాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థాపించిన ఆర్ఎడ్ సత్యనారాయణ గారికి సన్మానం కార్యక్రమం సన్మానం తర్వాత వాటర్బోర్డ్ సత్యనారాయణ గారికి దీనికి ముందు నడిపించిన రంగసాయి గారు అలాగే కొంతమంది ప్రముఖులు పెద్దలు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో అది చిన్న కోరిక, ఒక సైట్ ఎక్కడైనా గవర్నమెంట్ వాళ్ళు ఎలక్ట్ చేస్తే ఆ సైట్లో బిల్డింగ్ కట్టించి బాధ్యత నేను తీసుకుంటాను. It is a great honor to invite National President to be the chief guest of this program. This is a great function celebrating 35 years of Jubilee only because of few members. The inspiration of few members only. One is our current president సీతారామరావు గారు, మంత్రి సీతారామరావు గారు, చిలుకూరు నరసింహరావు గారు. Previously we inspired only because of this unit at the time of 2017 where we celebrated Silver Jubilee after 25 years. Because we celebrated 25 Silver Jubilee only because of two members. One is monetarily supported, another is inspired. Our former chairman, national chairman, S. Venkatnarayana, he asked me how many like members are there in our unit. At that time, our unit has less than 200 in the year of 2017. He given some message and given guidelines how to improve the unit life membership by activity. Students who performed very well in children program, they performed on Odisha and Marathi dance. This is the real integration of India. We talk about national integration and why I can do this, and here is this hall is the symbol of mini India. All the president sitting here, delegates and the dignitaries sitting here, and thank you very much, honorable office. Thank you very much. Here with you. Thank you. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన యూనివర్సిటీ సభ్యులందరికీ కూడా మా ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు
భీమవరం శాఖ వారందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ యూత్ హాస్టల్ సోదరి అందరికీ మరొకసారి ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దేశం అనేది గొడ్డ విషయం ప్రేమలను ఎత్తవలని అన్నదాతల వలని దాతల మతంలోని వెళ్ళవలని గొడదాడ అప్పారావు గారు చెప్పి యూత్ హాస్టల్ వర్తించినట్లయితే స్టేజ్ మీద తమిళనాడు, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర యూత్ హాస్టల్ అనేది నేషనల్ యూనిటీ కోసం అనేది దోహదపడుతుంది. శాఖకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సంస్థ స్థాపించబడింది వారి ప్రోత్సాహంతో భీమవరం యూనిట్ స్థాపించబడింది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ యూనిట్ టెంపరీగా ఉంది. దాన్ని అప్పుడు మన యూనిట్ ఎప్పుడైతే చేరిందో అప్పుడు వెంటనే దానికి రికగ్నిషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ అందువల్ల అటాచ్ యూనిట్గా ఉంది. అప్పుడు స్టేట్ యూనిట్ అయింది. అంచేత మీరందరూ ఎంతో కృషి చేస్తున్నందుకు చాలా సంతోషం. అది నేను అది స్థాపించిన అది ఈవేళ ఇంత పెద్ద మహావృక్షంగా చేసిన మట్టపూడి సత్యనారాయణ గారికి సభాపరంగా నేను అభినందనలు తెలియజేస్తాను. Matlapudi Satyanarayana was talking about, yes, I came here, my third or fourth group whenever I come to Palkola also I used to promote it. I still remember, I think the biggest previous time. I said, yes, I motivated, that my duty is motivated. Yes. I said, no, you have to work more members. This government is not. Back for 7 years, 2017 to 2024, 800 members like number. Can you imagine this? Give a hands up to you. Yes, I know when we celebrate like this. Very minute, very minute. The T-shirt which they are given, already they have decided on that day. They want to give compliments. I want to do this, recognition, food, accommodation. Last 3 days you can see. Well maintained, beautiful plan, separate WhatsApp group of the food, and every message. యూత్ హాస్టల్లో ఇక్కడ చిన్న పెద్ద లేకుండా అందరూ మమేకమై మంచి సౌరాజ్ గారు చెప్పినట్టు నేచర్ చూడాలంటే మనం బయట దేశాలు వెళ్ళాలి. మన ఇండియాలో కూడా కాశ్మీర్ నుంచి సిక్కిం వరకు మంచి నేచర్ ఉంది. వరల్డ్లో కాదు, వరల్డ్లో టాప్ నేచర్ ఉన్న ప్లేస్ ఆస్ట్రేలియా పక్కన న్యూజిలాండ్. న్యూజిలాండ్లోనే మంచి నేచర్ మనతో ఉంటుంది. కాబట్టి యూత్ హాస్టల్ పెద్దలందరూ కూడా ఇది ఇంకా మంచి అభివృద్ధి చెందాలని, మళ్ళీ మంచి 50వ సంవత్సరం ఇక్కడే జరుపుకోవాలని. We hope that this kind of formative development on the state brand all the time with India when compared with activity and other things in the Indian brand of 23 states of కాబట్టి రాష్ట్ర శాఖ ఏర్పడటానికి భీమవరం పార్లమెంట్ సహకరిందని చెప్పడం చాలా గర్వపడుతున్నాను. అయితే శాఖను ప్రారంభించాం కానీ మొక్కేస్తాం. మొక్కేసిన వాడు ఎప్పుడు కూడా ఇది ఎదుగుతుంది, పళ్ళు కాయలు వచ్చేస్తే తినేదాన్ని ఆశపడకూడదు. మొక్క వేయడం మన పాత్ర. ఆ మొక్క వేసింది పెంచడం అనేది తర్వాత వచ్చిన వాడు మా అబ్బాయి కానీ మిగతా కానీ దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. రేపు 36 సంవత్సరాల తర్వాత కూడా ఎదిగి మహావృక్షమైనందుకు మరి దానికి సంబంధించిన అందరూ భీమవరం వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డేటా అంతా తీసుకొని కంప్లీట్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తున్నారు. అది చాలా కష్టమైన పని. ఆ పనికి సహకరించిన డాక్టర్ మట్టపూడి సత్యనారాయణ గారికి, ఆయనతో పాటు సహకరించిన బ్యాక్గ్రౌండ్గా చాలా మంది ఉంటారు ఆఫ్ స్క్రీన్ అని. సో వాళ్ళకి కూడా మా స్టేట్